సో హాయ్ అండి, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? వంశిక. వంశిక. చాలా బాగుంది పేరు, థ్యాంక్ యూ. మీ స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎన్టీఆర్ బర్త్డే కమింగ్ జూన్. సో వార్ 2 నుంచి కూడా అప్డేట్స్ ఉన్నాయి, డ్రాగన్ నుంచి కూడా ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైటింగ్గా ఉంది. మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాను. దేవర మంచి హిట్ అయింది, దాని తర్వాత మంచి హిట్ రావాలి అని అనుకుంటున్నాను. సో మనం చూస్తున్నాం సిస్టర్, దేవరతో పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ వెళ్ళిపోయినాడు. సో వార్ 2 నార్త్ మూవీ, అందులో ఎన్టీఆర్ ఉన్నారు. సో ఎలా ఉంటుంది రచ్చ ఈసారి? చాలా బాగుంటుంది, చాలా ఒక లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఇంతకు ముందుకు తెలుగు వాళ్ళకి పాన్ ఇండియా లెవెల్ ఆదరణ లేదు, తెలుగు హీరోస్కి. కానీ రితిక్ రోషన్ సైతము ఎన్టీఆర్ డ్యాన్స్కే భయపడుతున్నారని తెలుస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? లేదు, ఎన్టీఆర్ చించేస్తారు, బాగా వేస్తారు, చాలా బాగా వేస్తారు డాన్స్. సో చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎవరితో కాంపిటీషన్ అయితే లేదు. సో ఆగస్టు 14న చరిత్ర తిరగరాస్తారు అనుకోవచ్చా జూనియర్ ఎన్టీఆర్? అనుకోవచ్చు. సో కమింగ్ జూన్ డ్రాగన్ అంటే కేజీఎఫ్ సలార్తో మంచి ఊపు మీద ఉన్నాడు ప్రశాంత్ నీలో. సో డ్రాగన్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. బాగుంటుంది, హిట్ అవుతుంది బాగా. సో ఎన్టీఆర్లో పర్సనల్గా మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? నాకు చాలా ఉన్నాయి, చాలా ఇష్టం నాకు బాగా. వారి పేషెన్స్, యాక్టింగ్ విధానం అవన్నీ చాలా బాగుంటాయి. సో ఏ సినిమా ఎక్కువ సార్లు చూస్తారు ఎన్టీఆర్ది? అన్నీ చూస్తాను, ఎక్కువ కామెడీ సినిమాలు ఎక్కువ చూస్తా, బాగా చేస్తారు. ఓకే, సో మాస్గా ఇష్టమా ఎన్టీఆర్ గారు, మీకు రొమాంటిక్ ఇష్టమా? మాస్గా ఇష్టం. సో ఎన్టీఆర్ గారిని మీరు అన్నగా యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ఫ్రెండ్గా బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారు? ఫ్రెండ్గానే బాగుంటుంది, బ్రదర్ ఏం కాకుండా. సో వన్ వర్డ్లో ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా సూపర్ వారు. థ్యాంక్ యూ సిస్టర్.